ఓజీ సినిమా తెలంగాణలో రిలీజ్ అయ్యే కంటే ఒక రోజు ముందే ప్రీమియర్ షోలు వేసుకోవచ్చని, రూ. 800 టికెట్ వసూలు చేయొచ్చు అని, మల్టీప్లెక్స్లలో ఎక్స్ట్రా 150 వసూలు చేసుకోవచ్చని, మామూలు థియేటర్లలో రూ. 100 ఎక్స్ట్రా వసూలు చేసుకోవచ్చని, ఇలా ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమోను న్యాయవాది బర్ల మల్లేష్ తెలంగాణ హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే సింగిల్ జడ్జి ఏం చేశారు, దాని మీద స్టే ఇచ్చేశారు. అంటే అది అప్లికేబుల్ కాదు, పెంచిన ఛార్జీలు వసూలు చేయకూడదు అని. సినిమా యూనిట్ ఎక్కడికి వెళ్ళింది, ధర్మాసనం దగ్గరికి వెళ్ళింది. వాళ్ళేమన్నారు, ఏమో పెద్ద దేశ సేవ చేస్తున్నట్లు, ఇదేవో పెద్ద ప్రజల కోసం పెద్ద ప్రయోజనాలు కల్పించే సినిమాలు అయినట్లు వాళ్ళకి అడిగి తీశారా, ఎందుకు వసూలు చేస్తారు మీరు, ఇష్టరీతిని ఎందుకు టికెట్లు వసూలు చేస్తారు అని చెప్పి వాళ్ళ పిటిషన్ కొట్టేసి మళ్ళీ మీకు అవసరమైతే సింగిల్ జడ్జి దగ్గరికి వెళ్ళండి, మా తిరుపతి ఏం పర్లేదు, మీరకైతే అక్కడికైతే వెళ్ళండి, మీ పిటిషన్ కొట్టేస్తున్నాం అన్నారు. మళ్ళీ సింగిల్ జడ్జి దగ్గరికి వెళ్ళారు. సింగిల్ జడ్జి దగ్గరికి వెళ్తే అక్కడేమనింది హైకోర్టు, అసలు కుదరదు పెంచుకోవడానికి, అసలు మీరు ఎందుకు పెంచుకోవాలనుకుంటున్నారో ఒక కారణం చెప్పండి అని చెప్పి ప్రభుత్వానికి ప్రశ్నించుకుంటూ తదుపరి విచారణ అక్టోబర్ 9వ తేదీకి వాయిదా వేశారు. ఇది తెలంగాణ హైకోర్టులో జరిగినటువంటిది. మరి ఇందులో కూడా ఏమైనా హోల్స్ ఉన్నాయేమో మనకు తెలియదు, కానీ ఈ సినిమా టికెట్ ధరలు హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసుకుంటూ హైదరాబాద్, కరీంనగర్ కొన్ని చోట్ల మల్టీప్లెక్స్లలో పెంచిన ధరలనే వసూలు చేస్తూ ఉన్నారట. ఈ మేరకు కొన్ని స్క్రీన్ షాట్లను కూడా పబ్లిష్ చేసుకుంటూ ప్రధాన పత్రికలు వార్తలు రాసుకుంటూ వచ్చాయి. ఇదే విషయాన్ని ఈ పిటిషన్ వేసినటువంటి న్యాయవాది బర్ల మల్లేష్ కూడా ఇదే విషయాన్ని పాయింట్అవుట్ చేస్తూ, ఇదేంటిది, హైకోర్టు స్టే ఇచ్చినా కూడా ఈ ఛార్జెస్ ఎలా వసూలు చేస్తారు, పెంచిన ఛార్జీలు ఎలా వసూలు చేస్తారు, ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కారమే, దీని మీద నేను హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయబోతున్నాను అని చెప్పి ఆ న్యాయవాది బర్ల మల్లేష్ మరోసారి చెప్పారు. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఒకవేళ ఇది నిజం కోర్టు ధిక్కరనే అయితే ఈ పెంచిన ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు స్క్రీన్ షాట్లుగానే కనిపిస్తూ ఉంది. ఎక్కడైనా హైకోర్టులో ఏదైనా విచారణ జరుగుతుంది అంటేనే తీర్పు ఎలా ఉంటుందో వచ్చిన తర్వాత చూద్దాంలేని కొందరు నిర్ణయాలు కూడా తీసుకోరు. కానీ రాంగ హైకోర్టులన్నా లెక్క లేకుండా పోతున్నాయి. చివరికి హైకోర్టు తీర్పులను కూడా కేర్ చేయని పరిస్థితి వరకు వచ్చేస్తూ ఉన్నారు. ఎందుకంత ధైర్యమో, లేకపోతే న్యాయస్థానాలను లెక్క చేయకపోతే ఇక మన రాజ్యాంగాలు, ప్రజాస్వామ్యం ఇంకేం ఉండదు. సో న్యాయస్థానాలు కూడా ఈ మధ్య కొందరి విషయంలో కొరడైతే చూపిస్తూ ఉన్నాయి. న్యాయస్థానాలు మరింత యాక్టివ్ కావాల్సిన అవసరం కూడా ఉందిలేండి, అది వేరే విషయం. యథేచ్ఛగా కోర్టు ధిక్కరణలకు పాల్పడుతూ ఉంటే న్యాయస్థానాలు అయితే చూస్తూ ఉండదు కదా.